గైస్ ఇప్పుడు మనం హాస్పిటల్కి వచ్చినాము. హాస్పిటల్లో వెయిటింగ్ ఏరియా ఇది. మా ఫ్రెండ్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిండు. అక్కడ లోపల అక్కడ కనిపిస్తున్నది కదా, డోర్ క్లోజ్ అవుతుంది. సో అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు మేము వెయిటింగ్ ఏరియాలో జస్ట్ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కాఫీ తీసుకొని, పెద్దగా ఏం కాలేదు, జస్ట్ స్టమక్ పెయిన్ ఉండే వచ్చినాము. మనకి ఇంతకు ముందుకు ప్రాబ్లం ఉండేనంట. సో అదొక్కటి చూసుకోవడానికి వచ్చినాము. కాపుచినో మెజ్జోకా ఎప్పుడు వచ్చినా సరే ఇక కాఫీ మిషన్స్ ఉంటాయి. ఇట్లా కాఫీ మిషన్లో ఏది కావాలో ఆ బటన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ కాయిన్ చేయాలి. సో మనకి ప్రైస్ ఎంతనో చూపిస్తుంది. బటన్ ప్రెస్ చేయగానే ఆ కాఫీకి ఎంత ప్రైస్ కావాలనేది ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది. మనం కాయిన్స్ వేసే కొద్దీ తగ్గుతుంటుంది. ఇక్కడ ప్రైస్ 1.60 వేసినాం. సో అక్కడ చూపిస్తుంది మనకి ఏ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తే అనేది. ఇక్కడ ఉంది చూడండి, €2, €1, 50 cents, 20 cents, 10 cents, ఈవెన్ 5 cents కూడా నడుస్తుంది అనమాట దీంట్లో. సో వేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా వేస్తే దీంట్లో ఇక్కడ కింద ఉంది కదా, దీంట్లో నుంచి పడతాయి. సో ఇట్లా చేంజ్ చేసుకోవాలి. చిల్లర మస్తు దొరుకుతుంటాయి ఇక్కడ. చిల్లర బయట యూజ్ చేయలేం. సో ఇట్లాంటి దాని దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అది చేస్తాను. మావాడేమో కుక్క కీనో అంట, అదేదో తీసుకుంటూ నాకు తెలియదు ఇప్పటివరకు. సో వస్తుంది, అయిపోయిన తర్వాత తీసుకోమని చెప్తుంది. సో ఇన్ని రకాలు ఉంటాయి మొత్తం ఇవన్నీ. సో దీంట్లో ఏది కావాలన్నా తీసుకోవచ్చు. మోస్ట్లీ నేను తీసుకునేది క్యాపుచినో విత్ షుగర్ ఆల్రెడీ తీసుకున్నా. మా ఫ్రెండ్ వేరే తీసుకుంటాను, లేదంటే చాక్లెట్ తీసుకుంటా. ఇప్పుడు కాయిన్స్ వచ్చినాయి చూడండి, కింద కనిపించిందా? సో రిమైనింగ్ కాయిన్స్ ఎట్లా వస్తాయి, దీంట్లో నుంచి తీసేసుకోవాలన్నమాట. ఆయన ఏమైనా ఉందా అంటే తీసుకోమని చెప్తుంది. అయిపోయింది, క్లోజ్. వీడియో నచ్చితే లైక్ కొట్టు, ఫాలో కొట్టు, మర్చిపోకు. రైట్ మరి.